మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా తెనాలలో పర్యటించనున్నారు. ఇటీవల పోలీసుల దాడిలో గాయపడ్డ జాన్ విక్టర్ కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు. ఉదయం 9:30 తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తెనాలి ఐతనగర్ చేరుకోనున్నారు జగన్. జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి తాడేపల్లి బయలుదేరతారు. జగన్ టూర్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. హరీష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి జిల్లా పర్యటనకి బయలుదేరిపోతున్నారు. ఇందుకు సంబంధించి యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది. ప్రధానంగా చూసుకుంటే కనుక పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా దాడులకు గురవుతున్నారు అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ వ్యక్తమైనటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించినందుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు జరుగుతున్నాయనేటువంటి ఒక ఆందోళన జగన్ వ్యక్తం చేశారు. అందులో భాగంగానే తెలాని ఐతానగర్ లో జాన్ విక్టర్ సంబంధించినటువంటి కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించబోతున్నారు. ఇటీవల బహిరంగంగానే పోలీసులు ముగ్గురు యువకుల పైన దాడికి చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి తీవ్రస్థాయి వివాదం తలెత్తింది. దళిత కుటుంబాలకు సంబంధించినటువంటి యువతను భయభ్రాంతులకు గురి చేసేటువంటి క్రమంలో భాగంగా పోలీసులు వ్యవహరించినటువంటి తీరు పైన ఇప్పటికే ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనలు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగానే ఈ రోజు ఆయన జగన్మోహన్ రెడ్డి కుటుంబాలను పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పేటువంటి క్రమంలో భాగంగానే ఆయన స్వయంగా సంఘటన జరిగినటువంటి ప్రాంతానికి బాధితుల ఇంటికి వెళ్లి అక్కడ వారిని పరామర్శించబోతారు. ఈ వ్యవహారం పైన ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూటమి పార్టీలు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎందుకంటే నిందితులు కేవలం వివిధ రకాలైనటువంటి కేసుల్లో ఉన్నప్పటికీ, వారిపైన రౌడీ షీట్లు ఉన్నప్పటికీ కూడా కులం ప్రాతిపదికగా తీసుకొని తీవ్ర స్థాయిలో రాజకీయం చేసేటువంటి వైఖరి పైన కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం జగన్ వైఖరిని తీవ్రంగా చూపట్టింది. ఇప్పుడు ఈ క్రమంలో మరి కాసేపట్లో ఆయన తాడేపల్లి నివాసం నుంచి తెనాలి చేరుకోబోతున్నారు. అక్కడ జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శించేటువంటి క్రమంలో భాగంగా తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరిని, పోలీసుల వైఖరిని కూడా తీవ్ర స్థాయిలో జగన్ ఎండగట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఆశ. హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.